వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేటి ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, దిశ పత్రికల్లో ముఖ్య వార్తలను అయితే చూద్దాం. ముందుగా ఈనాడు, విద్రోహులపై కఠిన వైఖరే, బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరులైన పోలీసుల కుటుంబాలకు పరిహారం పెంచుతున్నట్లు ప్రకటన. పోలీస్ ఉద్యోగం అంటే భావోద్వేగంతో కూడిన బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెరుగైన జీవితాన్ని కాదనుకొని ఐఐటిలో చదివిన, ఎంటెక్ పూర్తి చేసిన ఎంతోమంది యువత పోలీస్ శాఖలో చేరటం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం హైదరాబాద్ గోషామహల్ పోలీస్ శిక్షణ కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఆయన నివాళులర్పించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం సీఎం మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలన్నా శాంతి భద్రతలు కీలకమని అన్నారు. శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేసేలా, ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిపై విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో సీఎస్ శాంతికుమార్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వరెడ్డి తదితరుల ఫైల్ ఫోటో అయితే ఇక్కడ చూడొచ్చు. పోలీస్ పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. మంచిరేవులోని గ్రేహౌండ్స్ క్యాంపస్లో నిర్మాణం. స్థానికులకు 15% సీట్లు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. ఉత్కంఠ నడుమ గ్రూప్ 1 మెయిన్స్ షురు. తొలి రోజు ప్రశాంతంగా పరీక్ష. 72.44% మంది హాజరు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని గత వారం రోజులుగా నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ పిటిషన్ సోమవారం విచారణకు రావడం, అదే రోజు నుంచి ప్రధాన పరీక్షలు ప్రారంభం కావడంతో అభ్యర్థులతో పాటు టీజీపీఎస్సీ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడంతో సమస్యకు తెరపడింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. సియోల్లో చుంగే చాన్ హొయలు. అంతరించిన ఉపనదికి 2005లో పునర్జీవం. మురుగుపారిన చోటే నేడు మంచినీటి ప్రవాహం. సమూలంగా మారిన నగర జీవావరణం పరిశీలించిన రాష్ట్ర బృందం. మూసీ పునరుద్ధరణ పథకానికి చుంగేచాన్ మార్గదర్శకం. మంత్రులు పొంగులేటి, పొన్నం. అది దక్షిణ కొరియా రాజధాని సియోల్. సమయం సోమవారం మధ్యాహ్నం 12 గంటలు. నగరం నడిబొడ్డున 10 కిలోమీటర్ల పొడవున చుంగేచాన్ ఉపనదికి పరివాహిక ప్రాంతం చుట్టూ వందల సంఖ్యలో ఆకాశ హర్మారాలతో అలరారుతోంది. వేల మంది పర్యాటకులతో సందడి నెలకొంది. గతంలో ఇక్కడ సహజ ప్రవాహం ఉండేది. కాలక్రమంలో అదంతా ఒక మురికి కూపంగా, తర్వాత 10 లేన్ల రహదారిగా, కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. ప్రస్తుతం పునర్జీవం చెంది 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న సియోల్ రూపురేఖలను సమూలంగా మార్చింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. విద్యుత్ అంబులెన్స్లు ప్రారంభం. గ్రేటర్ హైదరాబాదులో ఎక్కడ కరెంటు సరఫరా ఆగినా తక్షణం వస్తాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతే సిబ్బంది వెంటనే వచ్చి సమస్యను పరిష్కరించేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా విద్యుత్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యేక వాహనాలను ప్రారంభించాం. విద్యుత్ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు 1912 నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఈ వాహనాల్లో వస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో 57 సబ్ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్కు ఒక వాహనాన్ని కేటాయించామంటూ ఒక వార్తను చూడొచ్చు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి. ఈఆర్సీకి భరోసా వినతి. చైర్మన్ను కలిసిన మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే బృందం. విద్యుత్ ఛార్జీల పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు దాఖలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని భరోసా డిమాండ్ చేసింది. సోమవారం రాష్ట్ర జెన్కో బహుళ వార్షిక టారిఫ్ ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి హైదరాబాద్లోని కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించింది. దీనికి పలు వర్గాల వారు హాజరై అభ్యంతరాలు, సూచనలు ఇచ్చారు. విచారణ ముగిసిన తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బారాసా ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండలి కార్యాలయానికి వచ్చి ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావుకు వినతి పత్రం అందజేశారు. అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలపై 18,500 కోట్ల మేర వివిధ పేర్లతో ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమైందని కేటీఆర్ ఆరోపించారు. ఈఆర్సీకి విద్యుత్ సంస్థలు సమర్పించిన 9 ప్రతిపాదనలను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. భారత్ చైనా గస్తీ దోస్తీ సరిహద్దు ఉద్రిక్తతపై ఒప్పందం. ఇక ఎల్ఏసీ వెంబడ 2020 నాటి పరిస్థితి. బ్రిక్స్ సదస్సు వేళ కీలక పరిణామం. భారత్ చైనా సంబంధాలను ప్రభావితం చేసే కీలక పరిణామం సోమవారం చోటు చేసుకుంది. వాస్తవాధీన రేఖ వెంబడ గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడ ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సోమవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. గత కొన్ని వారాలుగా దౌత్య సైనిక సంధానకర్తలు జరుపుతున్న చర్చలు ఫలితం ఈ పురోగతి చోటు చేసుకుంది అని ఆయన తెలిపారు. కొండెక్కిన వెండి కిలో ₹1,00,000. అంతర్జాతీయ విపణిలో పెట్టుబడులు తరలి రావడంతో బంగారం, వెండి ధరలు సోమవారం సరికొత్త గరిష్టాలు చేరాయి. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 80,500కు పైగా చేరుకోగా కిలో వెండి ధర తొలిసారిగా 1,00,000ను అధిగమించింది. అంతర్జాతీయంగా ఔన్స్ మేలిమి బంగారం ధర $2,739, వెండి ధర $34.05 చేరడం, అమెరికా డాలర్ విలువ 84.07 పలుకుతున్నందున దేశీయంగా ఈ లోహాల ధరలు మరింత బగ్గుమన్నాయి. నేతన్నల సబ్సిడీ పథకానికి 37 కోట్లు మంజూరు. రాష్ట్రంలో నేత కార్మికులకు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి 37.49 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలు కొనుగోలులో 40% మేరకు సబ్సిడీని ఇవ్వనుంది. మొత్తం 45 కోట్లను ఈ పథకానికి కేటాయించగా ఇందులో 37.49 కోట్లను మొదటి విడతగా మంజూరు చేసింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. పెండింగ్ డిఏలపై నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు లచ్చిరెడ్డి సుదీర్ఘకాలం నుండి పెండింగ్లో ఉన్న 5 కరువు భత్యాలపై మంత్రివర్గం దృష్టి సారించి మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు లచ్చిరెడ్డి కోరారు.
సోమవారం హైదరాబాద్లోని డిప్యూటీ కలెక్టర్ సంఘం కార్యాలయంలో జరిగిన ఐకాసా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 317తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు సత్వరమే న్యాయం చేయాలి. ఈ విషయంలో మంత్రివర్గపు సంఘం నివేదిక ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాం. నగదు రహిత వైద్య సేవలు అందే విధంగా కొత్త హెల్త్ స్కీమ్ను అమలు చేయాలి. రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమల్లోకి తేవాలి. ఈ నెల 26న జరిగే మంత్రి మండలి సమావేశంలో ఈ అంశాలపై చర్చించి ఉద్యోగులకు న్యాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని కోరారు అంటూ ఒక వార్త చూడొచ్చు. రైస్ మిల్లర్ల ఆస్తుల జప్తు వివాదంపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీళ్లు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ను పౌర సరఫరాల సంస్థకు అప్పగించినందుకు మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడం చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు పంపిందన్న కొంత బియ్యాన్ని వారు ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా ధాన్యాన్ని అనుగుణంగా బియ్యం వారి వద్ద లేదని కలెక్టర్ల తనిఖీలో తేలిందన్నారు. మిల్లర్ల నుండి 70 కోట్ల నుండి 90 కోట్ల దాకా రావాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపారు. రావాల్సిన మొత్తాన్ని రికవరీ చేసుకోవడానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. 10 ఏళ్ళు 406 ప్రాణాలు. వరదలతో రాష్ట్రంలో సంభవించిన ప్రాణ నష్టం ఇది. పంటలు ఇతర నష్టాలు 12,000 కోట్ల పైమాటే. వరద నిర్వహణ ప్రణాళికపై ఎట్టకేలకు రెవెన్యూ శాఖ దృష్టి. ఆకస్మికంగా కురిసే కుండపోత వానలు, వరదలు, తుఫాన్లు ఏటా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటి కారణంగా ఏటా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగం గణాంకాల ప్రకారం గత 10 ఏళ్లలో 406 ప్రాణాలు కోల్పోయారు. 12,173 కోట్ల ఆస్తి, పంట నష్టాలు సంభవించాయి. ఇందులో 10,000 కోట్లు ఆస్తి నష్టం ఈ ఏడాది సంభవించింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ విధానం లేకపోవడంతో ఆయా సమయాల్లో మరణాల నివారణ, ఆస్తుల నష్టాలు తగ్గించే కార్యాచరణ కొరవడుతోంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. సింగరేణిలో బదిలీ వర్కర్లను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు. సింగరేణిలో పనిచేస్తున్న బదిలీ వర్కర్లను క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా 2,349 మందిని జనరల్ మజ్దూర్లుగా నిర్ణయించింది. 190 నుండి 240 మాస్టర్లు పూర్తి చేసి బదిలీ వర్కర్లను పదోన్నతి కల్పించింది. వీరిని సెప్టెంబర్ 1 నుండి జనరల్ మజ్దూర్లుగా గుర్తించనుంది. సింగరేణిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ముందుగా బదిలీ వర్కర్లుగా విధులు కల్పిస్తారు. వారి పని విధానం ఆధారంగా జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తారు. అర్హత సాధించిన బదిలీ వర్కర్లకు పదోన్నతులు కల్పించాలని గత కొంతకాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భ బొగ్గు గనుల్లో 190, ఉపరితల గనుల విభాగాల్లో 240 ముస్టర్లు పూర్తి చేసిన బదిలీ వర్కర్లందరినీ యాజమాన్యం క్రమబద్ధీకరించింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో 5 మావోయిస్టుల మృతి. నారాయణపూర్ దంతేవాడ సరిహద్దులో భద్రతా బలగాలు కాల్పులో 36 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన జరిగిన నెలైనా గడవక ముందే తాజాగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మరో 5 మావోయిస్టులు చనిపోయారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసాలకు ప్రణాళిక చేస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలితో పాటు బామ్రాఘడ్
అటవీ ప్రాంతానికి C60కి చెందిన 22 యూనిట్ల సిఆర్పిఎఫ్కు చెందిన 2 క్యూఏటీ బలగాలు కూంబింగ్కు వెళ్లాయి. భామ్రాగఢ్లో మావోయిస్టులు ఎదురుపడటంతో ఒక్కసారిగా ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 5 మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్కు గాయాలయ్యాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. గ్రూప్ 1పై సుప్రీం తీర్పు శుభపరిణామం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక కేటీఆర్ గృహ నిర్బంధం. గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో ఆందోళన నిర్వహిస్తారనే అనుమానంతో బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను సోమవారం హైదరాబాద్ నందిని నగర్లో ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పోలీసులు అక్కడ నుండి వెళ్ళిపోయారు అంటూ ఒక వార్త చూడొచ్చు. జీవో 29ని రద్దు చేయండి, గవర్నర్కు బీసీ మేధావుల ఫోరం వినతి. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్తో పాటు జీవో 29తో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ మేధావుల ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ ఫోరం ప్రతినిధులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చిరంజీవులు, బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, డాక్టర్ చెదు సుధాకర్ తదితరులు సోమవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు అంటూ ఒక వార్త చూడొచ్చు. వినికిడి లోపం ఉన్నవారు గుసగుసలు వినొచ్చు. బుల్లి స్టెథోస్కోప్ను రూపొందించిన IIT హైదరాబాద్ విద్యార్థులు. ఎదుటివారు ఏం చెబుతున్నారో అర్థం కాదు. మంచి పాటలు, శ్రావ్యమైన సంగీతం, ఇతర శబ్దాలు కూడా వినిపించవు. ఇలాంటి వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారికి IIT హైదరాబాద్ PhD విద్యార్థులు నీల్షా, నేహా, షాహీన్ జాన్, విశాల్ తమ్రహల్లి శుభవార్త వినిపించారు. పక్కనున్నవారు గుసగుసలు సైతం వినిపించేలా ఓ బుల్లి పరికరాన్ని రూపకల్పన చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. వెలుగు దినపత్రికలోని వార్తలు చూసినట్లయితే ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణం, అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి. మోడీ కరోనా సమయంలో ప్రపంచానికే టీకాలు అందించాం. అన్ని దేశాలు గ్లోబల్ క్రైసిస్లో ఉన్నప్పుడు మన భారత దశాబ్ది గురించి చర్చించాం. ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది. 3వ టర్మ్లో 125 రోజుల్లోనే ఎన్నో పనులు చేశామని వ్యాఖ్యలు. NDTV వరల్డ్ సమిట్లో ప్రసంగం. విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం, కొంతమంది ఉన్మాదంతో అలజడి సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి. బాధితులకే ఫ్రెండ్లీ పోలీసింగ్, క్రిమినల్స్కు కాదు. నేరాలకు పాల్పడిన వాళ్ళు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మూలాలు లేకుండా చేయడమే లక్ష్యమని వెల్లడి. పోలీసుల పిల్లల కోసం 50 ఎకరాల్లో స్కూళ్ళు. మంచిరేవులో శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సైనిక్ స్కూల్ తరహాలోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహణ. 15% సీట్లు స్థానికులకు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగినాయి. జూనియర్ కాలేజీలో 83,000 ప్రవేశాలు. గత ఏడాదితో పోలిస్తే 12,000 అడ్మిషన్లు ఎక్కువ. డిగ్రీ కాలేజీల్లోనూ స్వల్పంగా పెరిగిన ప్రవేశాలు. హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని కాలేజీలకు డిమాండ్ అంటూ వార్తను చూడొచ్చు. ఇక ముత్యాలమ్మ గుడి ఘటనను NIAకు అప్పగించాలి. గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు. నిందితులపై చర్యలు తీసుకోవాలి. అరెస్టు చేసిన హిందూ సంఘాల నేతలను విడుదల చేయాలి. 3 నెలల్లో 15 మందిరాల మీద దాడులు జరిగినాయి. రాష్ట్రంలో అలజడులకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపణ.
మూసి నిర్వాసితులకు ఇండ్ల జాగాలు ఓఆర్ఆర్ వెంట ఇవ్వాలని సర్కారు ఆలోచన. ఒక్కో కుటుంబానికి 150 నుండి 200 చదరపు గజాలు. ఈ నెల 26న క్యాబినెట్లో చర్చించాక తుది నిర్ణయం. మూసి నిర్వాసితులకు ఔటర్ రింగ్ రోడ్ వెంట ఇండ్ల జాగాలు ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నది. ఇప్పటికే మూసిలో ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 20,000 చొప్పున నగదు ఉపాధి కోసము 2 లక్షల లోన్లు ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండ్ల జాగాలు కూడా ఇవ్వాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వం ఈ నెల 26న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఒక్కో కుటుంబానికి 150 నుండి 200 చదరపు గజాల చొప్పున ఫ్లాట్లు అందజేసే అవకాశం ఉందని, దీని విలువ 25 లక్షల నుండి 30 లక్షల దాకా ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి 20 లక్షల లోన్, క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే మోసం వెలుగులోకి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఘటన. ఓ వ్యక్తి ఆధార్ కార్డును మార్చి ఫోటో మార్ఫింగ్ చేసి గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా 20 లక్షల లోన్ తీసుకున్నాడు. క్రాప్ లోన్ కోసం బాధితుడు బ్యాంకుకు వెళ్ళగా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి జగిత్యాల కలెక్టర్లో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మదనూరు గ్రామానికి చెందిన మంజుల నారాయణ క్రాప్ లోన్ కోసం జగిత్యాలలోని కెనరా బ్యాంకుకు వెళ్ళాడు. 2018లో తీసుకున్న లోన్ చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిపోయిందని, లోన్ రాదని బ్యాంక్ ఆఫీసర్లు చెప్పడంతో కంగుతిన్నాడు అంటూ ఒక వార్త చూడొచ్చు. రేపు వాయనాడులో ప్రియాంక నామినేషన్. కాంగ్రెస్ పార్టీ వర్గాల వెల్లడి. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలకు బుధవారం నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఖర్గేతో ప్రియాంక సమావేశమై ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వాయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి మాండవీయకు బండి సంజయ్ విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అవసరాన్ని వివరించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల వ్యూహాల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బిజీ. మహారాష్ట్ర నేతలతో ఉత్తమ్ సీతక్క భేటీలు. జార్ఖండ్లో మొదట విడత చర్చలు ముగించిన బట్టి వచ్చే నెల మొదటి వారంలో సీఎం, పీసీసీ చీఫ్ల ప్రచారం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించిన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయా రాష్ట్రాల పార్టీ నాయకులతో సమావేశమై వ్యూహాలు రూపొందిస్తున్నారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నార్త్ మహారాష్ట్రకు మరో మంత్రి సీతక్క పార్టీ ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. జీవో 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం. అభ్యర్థులకు సపోర్టుగా సుప్రీంలో కేసు వేసినాం అంటున్న కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉండేందుకు వారి తరఫున తామే సుప్రీంకోర్టులో కేసు వేశామని, కపిల్ సిబల్ను లాయర్గా పెట్టామని వెల్లడించారు. తాము లేవనెత్తిన అంశాలను కోర్టు వ్యతిరేకించలేదన్నారు. ఈ అంశంలో తుది తీర్పు వచ్చే వరకు గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించిందన్నారు. మూసీ బాధితులకు అండగా 25న బీజేపీ మహాధర్నా. రేపు, ఎల్లుండి బాధిత ప్రాంతాల్లో 9 బృందాల పర్యటన. కాసం వెంకటేశ్వర్లు. సర్కార్ దవాఖానాల బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, హాస్పిటళ్లపై ప్రజలకు భరోసా కల్పించాలి అంటున్న మంత్రి దామోదర. ప్రభుత్వ దవాఖానాల బ్రాండ్ ఇమేజ్ పెంచేలా
డాక్టర్లు పనిచేయాలని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య శాఖ అధికారులను సూచించారు అంటూ వార్త కనబడుతుంది. డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచండి. రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్పిటల్లో చదువుతున్న స్టూడెంట్ల కాస్మెటిక్ డైట్ ఛార్జీలు 40% పెంచాలని అధికారులకు కమిటీ ప్రభుత్వంకి సిఫార్సు చేసింది. కాస్మెటిక్ ఛార్జీలు 16 ఏళ్లుగా, డైట్ ఛార్జీలు 7 ఏళ్లుగా పెంచలేదని రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. దీంతో 7,65,705 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్కు సిటీ సివిల్ కోర్టు సమన్లు. తిరుపతి లడ్డుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సివిల్ సూట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సిటీ సివిల్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తాకు కూడా కోర్టు సమన్లు అందజేసింది. తిరుపతి లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఇంటర్నెట్లో ఉన్న వీడియోలను తొలగించాలని న్యాయవాది ఇమ్మనేని రామారావు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సివిల్ సూట్ను కోర్టు విచారించింది. బాధ్యులైన వారికి సమన్లు జారీ చేసింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. పత్తి రైతుకు దక్కని మద్దతు. మార్కెట్ వేలంలో ఓ రేటు, మిల్లులకు తీసుకొచ్చాక మరో రేటు. పత్తి క్వింటాలకు 7,521 మద్దతు ధర నిర్ణయించిన కేంద్రం 6,800 మించి ఇవ్వని ప్రైవేట్ వ్యాపారులు. మిల్లుకు తీసుకెళ్లక తేమ, రంగు పేరుతో మరో 300 కోత. CCI కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు. పొద్దంతా పూజలు చేసి భర్తకు విషం పెట్టి చంపింది. కర్వా చౌత్ రోజు ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ దారుణం. భర్త నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కర్వా చౌత్ పండుగ నాడు ఉపవాసంతో పూజలు చేసిన భార్య దీక్ష విరమిస్తూ భోజనంలో విషం పెట్టి భర్తను చంపేసింది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా ఆదివారం ఈ దారుణం జరిగింది అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇదే పండుగ పూట భర్త లేటు వచ్చిందని భార్య సూసైడ్. తట్టుకోలేక ఉరేసుకున్న భర్త. రాజస్థాన్లోని జైపూర్లో ఘటన. కర్వా చౌత్ రోజున భర్త ఆలస్యంగా ఇంటికి రావడంతో మొదలైన గొడవ ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళింది. కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి వేగంగా వస్తున్న రైలు కింద పడి భార్య ఆత్మహత్య చేసుకోగా, ఇది చూసి మనోవేదనకు గురై భర్త ఇంటికి వెళ్ళి భార్య చీరతో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. రాజస్థాన్లోని జైపూర్లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. నువ్వు మా రాజువి కాదు. కింగ్ చార్లెస్కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ సెనేటర్ నినాదాలు. బ్రిటన్ కింగ్ చార్లెస్ III, క్వీన్ కెమిల్లా పార్కర్కు ఆస్ట్రేలియా పార్లమెంటు హౌస్లో చేదు అనుభవం ఎదురైంది. 9 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం క్యాన్బెరాలోని గ్రేట్ హాల్ ఆఫ్ పార్లమెంట్ హౌస్లో ఎంపీలు, సెనేటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కింగ్ చార్లెస్ III మాట్లాడటం పూర్తయిన వెంటనే విక్టోరియాకు చెందిన సెనేటర్ లిడియా థోర్స్ట్ రాజకార్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా భూమిని మాకు తిరిగి ఇచ్చేయండి, మా నుంచి దోచుకెళ్ళినవి మొత్తం వాపస్ ఇవ్వండి, ఇది మీ భూమి కాదు, మీరు మా రాజు కాదు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించొద్దు. గురు పర్వత్ సింగ్ పన్ను హెచ్చరిక. ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్ 1 నుండి 19 మధ్య ప్రయాణించొద్దని ఖలిస్తానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్ను ప్రయాణికులను హెచ్చరించారు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని అన్నాడు. అందుకే ఆయా తేదీల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియోను విడుదల చేశారు. పన్ను ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు.
గతేడాది నవంబర్లోనూ ఇలాంటి వీడియోని విడుదల చేశాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నవంబర్ 19 మూతపడనుందని, దాని పేరు కూడా మార్చేస్తామని హెచ్చరించాడు. దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుస బాంబులు బెదిరింపులు వస్తున్న వేళ గురు పర్వత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్ సెక్యులర్గా ఉండొద్దా? రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు తొలగించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు కామెంట్. ఇక నమస్తే తెలంగాణలోని వార్తలు చూసినట్లయితే, కొనలేని కేంద్రాలు రాష్ట్రంలో తెరుచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలు. కొన్ని చోట్ల ప్రారంభించిన మొదలు కానీ ధాన్యం కాంటాలు పట్టించుకొని అధికారులు. దయనీయంగా రైతుల పరిస్థితులు. వాన హెచ్చరికతో దడ, పలుచోట్ల తడిసిన వడ్డరాసులు. ఇదే అదనుగా అడ్డగోలు ధరలకు కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, మద్దతు లేకపోయినా నష్టమైన అమ్ముకుంటున్న రైతులు. ప్రజలపై 18,000 కోట్ల భారం. విద్యుత్ ఛార్జీలు పెంచితే అన్ని వర్గాలకు అన్యాయం. వినియోగదారులపై ఛార్జీల భారాన్ని అడ్డుకోండి. ప్రభుత్వ పెంపు ప్రతిపాదనను తిరస్కరించండి. విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ విజ్ఞప్తి. గృహ వినియోగదారులపై 5 రెట్లు భారమా? కరెంటు ఛార్జీలతో రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టు. కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో పరిశ్రమలు వాపస్. 10 ఏళ్లలో పైసా పెంచని కేసీఆర్ సర్కార్ అంటూ కేటీఆర్. ఓర్ని, ఇది పిల్ల కాలువే. ఇది చూడటానిక ఇంత దూరం వచ్చినామా? మూసీ నదికి దీనికి పోలికలు ఎక్కడున్నది? ఈ మాత్రం సుందరనికన మనకు అవసరమా? సియోల్లో చుంగ్చాన్ వాగు చూశాక రాష్ట్ర బృందంలోని సభ్యుల గుసగుసలు. కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళడం దండగా అని ముందే హెచ్చరించిన నమస్తే తెలంగాణ. రేవంత్ ప్రభుత్వ తీరుపై నెటిజన్ల విమర్శలు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. ఆదాయం పెరగలే, జీఎస్టీ ఎదగలే. సెప్టెంబర్లో నామమాత్రంగా పెరిగిన వసూళ్లు. నిరుటితో పోలిస్తే 0.78% పెరుగుదల. గత 6 నెలల్లో మరో అత్యల్ప వృద్ధి రికార్డు. 2022తో పోల్చితే నిరుడు 33% వృద్ధి. ఇక ఫలితాల్లోపే విచారణ ముగించాలి. గ్రూప్ 1పై హైకోర్టులో సుప్రీం సూచన. పరీక్ష వాయిదాకు నిరాకరణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మెయిన్స్ పరీక్షలు అంటూ ఒక వార్త చూడొచ్చు. డ్రైపోర్ట్ ముసుగులో దగ. రామన్నపేట రైతుల నుండి భూములు సేకరించిన అదాని గ్రూప్ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తామంటూ మాయమాటలు. బిడ్డకు ఉపాధి లభిస్తుందన్న ఆశతో భూములిచ్చిన రైతులు డ్రైపోర్ట్ పక్కన పెట్టి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సిద్ధమైన సంస్థ. వేడుక చూస్తూ అదానికి వంటపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యాక్టరీకి ధర్మారెడ్డిపల్లి కాలువ ద్వారా నీళ్లిచ్చేందుకు సన్నాహాలు. జనావాసాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రాణాంతక రోగాలు, గర్భస్రావం, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అంటూ ఒక వార్త చూడవచ్చు.